ఒక్కసారి ఈరోజు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసినాడు. ప్రధానమైనటువంటి రైవల్ ఆల్మోస్ట్ 2015-16 నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన. బాధాకరంగా ఎందుకు నా ఎట్లా జరిగిందంటే, ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు క్లియర్గా ఆదినారాయణ రెడ్డి గారు స్వయంగా సునీతమ్మ వాళ్ళ మామ శివప్రకాష్ రెడ్డిని అడిగితే శివప్రకాష్ రెడ్డే మాట్లాడినాడని చెప్పి ఈరోజు స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి చెప్తాడు. మరి ఆయన టెస్టిమనీ నేను ఎందుకు తీసుకోరు అని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు ప్రధానంగా చేసేటువంటి అభియోగాలన్నీ వివేకానంద రెడ్డికి, అవినాష్ రెడ్డి గారికి వచ్చేటువంటి మనస్పర్ధలంతా వివేకానంద రెడ్డి కడప పార్లమెంట్ సీట్ ఆశించినాడని, ఆయనకు బదులు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇస్తాడో అనేటువంటి అభద్రతతో ఆయన అడ్డు తొలగించుకుంటే అవినాష్ రెడ్డి టికెట్ వస్తున్నటువంటి ఆశ ఒక అంశాన్ని మీరు పైకి లేరుతున్నారు. నిన్న షర్మిల గారు మాట్లాడుతూ కూడా క్లియర్గా చెప్పారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి సమయానికి అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చేశారు, ఆయన కోసం వివేకానంద రెడ్డి గారు ప్రచారం కూడా చేశారని చెప్పి నేను చెప్పడం కాదు, షర్మిల గారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా చెప్పారు. ఇంకా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నా. మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే సంపూర్ణంగా లభించినప్పుడు వివేకానంద రెడ్డి గురించి బాధపడాల్సినటువంటి అవసరం కానీ వివేకానంద రెడ్డి గారిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఏముంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి సునీతమ్మ గారికి కానీ షర్మిలమ్మ గారికి కానీ ఒకటే విన్నపం, మీరు పదే మిమ్మల్ని వదిలిపెట్టరు, ఈ తెలుగుదేశం సైతాన్లు మిమ్మల్ని వదిలిపెట్టరు. 2029 ఎలక్షన్ల వరకు మిమ్మల్ని ఏ రకంగా వాడుకోవాలనో, వాళ్ళకి ఎప్పుడు అవసరమవుతుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్ అవుతుందో, ఎప్పుడైతే తిరుపతి లడ్డు ప్రచారం వికటిస్తుందో, ఎప్పుడైతే TV5 అధినేత బిఆర్ నాయుడు యొక్క రాసక్రీడలు పైకొస్తాయో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ యొక్క పార్లమెంట్ మెంబర్ మీద ఏదైనా డ్రగ్స్ ఇంకొక అభియోగం వస్తే ఇవన్నీ డిఫెండ్ చేసుకునేదానికి మీకు వేరే అస్త్రాలు లేకుండా మిమ్మల్ని పైకి తీసుకొని వచ్చేటువంటి అంశం ఇది అందరం కూడా గమనిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు కోరుకుంటే చెప్పండి, మీరిద్దరూ రండి, అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిపిస్తాం. ఎక్కడ 10 మంది ప్రెస్ వాళ్ళందరినీ పెట్టుకొని ఓపెన్గా మీరు అడగాల్సినటువంటి అడగండి, ఆయన చెప్పాల్సినటువంటి చెప్తాడు, ప్రజలు నిర్ణయిస్తారు. లేదా మీరు ఏ దేవుని దగ్గరికి వచ్చి అవినాష్ రెడ్డి గారిని ప్రమాణం చేయాలనో చెప్పండి, అవినాష్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి మీరు కోరినటువంటి దేవుని ఎదుట ఆయన నిష్కలషంగా ప్రమాణం చేస్తాడు. అది లేదా కోర్టు స్పీడప్ చేయండి అమ్మా, కోర్టు ప్రొసీడింగ్ స్పీడప్ చేయండి, విచారణ తొందరగా పూర్తి చేయండి, దోషులు ఎవరో బయట పెట్టండి. ఇదేంది వితండమ్మా? చంపినోళ్లకు ఎవరైతే వివేకానంద రెడ్డి చంపినాడో ఆయనకు ఆ లూద్రా అడ్వకేట్, ఎవరైతే సునీతమ్మకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో వేయాలంటే ఇదే సిద్ధార్థ లూద్రా, ఎవరైతే చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావాలనుకుంటారో ఇదే సిద్ధార్థ లూద్రా. దీన్ని బట్టి అర్థం కావడం లేదా ప్రజలకు? చంద్రబాబు నాయుడు, సునీతమ్మ, తర్వాత షర్మిలమ్మ, తర్వాత ఈ దస్తగిరి వీళ్ళందరూ ఒకటే అనేది అర్థం కావడం లేదా ఇంతతో? ఎందుకమ్మా? దయచేసి వీళ్ళిద్దరికీ మనవి చేస్తున్నాను, మీరు ఏ రకమైనటువంటి వేదిక కావాలంటే ఆ వేదికకు అవినాష్ రెడ్డి గారిని నేను తీసుకొని వస్తాను. అవినాష్ రెడ్డి గారితో మీరు అడగండి మీ ప్రశ్నలన్నీ, ఆయనకు సరైనటువంటి సమాధానం రాష్ట్రానికంతా చేరుతుంది కదా ఆయన ఇచ్చేటువంటి సమాధానం. ఆయన అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పు. ఇప్పటికీ బాధపడుతున్నాడు ఆయన తండ్రి అనుభవించినటువంటి క్షోభ
నిజంగా ప్రపంచంలో ఎవరికీ రాకూడదు. ఆ తర్వాత షర్మిలమ్మ నీకు చెప్తున్నా, మీ అన్న నీకు చేసేటువంటి మేలు నువ్వు మర్చిపోతున్నావు. ఏ సోదరుడు తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తుల్లో ఆయన కంటే నీకే ఎక్కువ ఇచ్చినారు, ఆయన బాధపడలే. ఆయన సంపాదించినటువంటి ఆస్తుల్లో కూడా సోదరికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఆయనకు ఉంది కాబట్టి సంపాదించినాడు కాబట్టి 230 కోట్లు నీకు వైట్ మనీ త్రూ చెక్స్ నీకు ఇచ్చాడు. అది నీకు అన్ని సరిపోలే. తర్వాత సరస్వతి పవర్లో కూడా నీకు షేర్స్ ఇస్తాను, కానీ ఆ షేర్స్ ఈరోజు ఎన్సీఐఎల్టీలో ఉన్నాయి, ఈరోజు ఆ ఈడీ కేసులో అటాచ్మెంట్లో ఉన్నాయి, ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఆ కేసులు అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత నీకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే అడ్డదారిన పోయి నువ్వు మీ తల్లిని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కరెక్ట్ అమ్మా షర్మిలమ్మ? నువ్వు చెప్పు. ఒకవేళ ఈడీ అటాచ్మెంట్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ నువ్వు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు కాదా దానికి జవాబుదారీ? దాన్ని ఎట్లా అనుమతిస్తారమ్మా? నాకు అర్థం కావడంలా. ఏ చదువుకున్నోడైనా అనుమతిస్తాడా? నువ్వు చేసేటువంటి తప్పులకన్నిటికీ నువ్వు తెలంగాణలో ఒక పార్టీ పెట్టావు, ఆ పార్టీ నడిపేదానికోసము కొన్ని కోట్లు ఖర్చు పెట్టావు. ఎవడు పెట్టమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఖర్చు పెట్టమన్నాడా నిన్ను? నువ్వు చేసే పిచ్చి శాస్త్రాలకు, నువ్వు చేసే తిక్క శాస్త్రాలకు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా? నువ్వు నువ్వు ఆడ పార్టీ పెట్టినావు. మరి నీకు కన్సిస్టెన్సీ ఉంటే, నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఆడ కంటెస్ట్ చేయాల్సింది. నువ్వు ఎందుకు మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అయినావు? అంటే ఎవరితో కాంప్రమైజ్ అయినావు? ఎవరి ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చినావో, టైం ఇట్లా వాచ్ చూసుకొని ఇంకేది వీళ్ళతో మాట్లాడేదని బయటకు వచ్చినావో, ఆ సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి ఆమె పార్టీలోనే నువ్వు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్. ఎవరికి అర్థం కావడం లేదు నీ స్వార్థము? లేదు. ఆడైపోయిన తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. ఇక్కడ తెచ్చిన దానికి కారణమేంది? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రతిష్టలున్నాయి, జనబలం ఉంది. ఆయన ఓట్ బ్యాంక్ని స్ప్లిట్ చేయాలా? ఆయన ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేయాలంటే విష ప్రచారంతో పాటు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలని తీసుకొని వచ్చి కంటెస్ట్ చేపిస్తే గణనీయమైనటువంటి ఓటు చిరుస్తుందనేటువంటి భావంతో చంద్రబాబు నాయుడు గారి ఆడిన నాటకంలో నువ్వు ఇక్కడికి వచ్చినావు. నీకు ఫండింగ్ ఇచ్చినాడు. ఎవరికి తెలియదు ఆ మాట? నువ్వు పెట్టేటువంటి ప్రతి పైసా ఖర్చు ఎలక్షన్లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదా? లోకేష్ గారు ఇచ్చింది కాదా? ఇవి నువ్వు ప్రజలకు చెప్పుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా నువ్వు వ్యవహరించినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి చౌకబారు ప్రకటనలు నువ్వు మానుకోకుంటే భవిష్యత్తులో నీ యొక్క ఇమేజ్ ఇంకా తీవ్రంగా గణనీయంగా పడిపోతుందని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళు తెలియజేస్తున్నారు.